పెడతారు. అవర్స్ పెడుతున్నప్పుడు దే ఆర్ నాట్ హ్యావింగ్ 2 kids, దే ఆర్ హ్యావింగ్ సింగిల్ కిడ్, రైట్? మోర్ టెండెన్సీ మీరు రేషియోలో చూస్తే, వెన్ దే ఆర్ హ్యావింగ్ సింగిల్ కిడ్, అ లాట్ ఆఫ్ దీస్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ పెట్స్. మోస్ట్ సింగిల్ కిడ్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ పెట్స్ మీరు చూస్తే. ఎందుకంటే సింగిల్ కిడ్ లోన్లీ అయిపోతుందని చెప్పి పీపుల్ ఆర్ ప్లానింగ్ ఫర్ అ పెట్. అండ్ దేర్స్ అ లాట్ ఆఫ్ సైన్స్ షోయింగ్ దట్ kids who are born in a pet environment are more friendly, more understanding, more emotional quotient, EQ antaru. IQ etlano EQ is better, and there's a lot of science also telling. Okay. Most of them are having pets, right? Now manam kid kosam swimming pool istamu, parents kosam jogging track istam, gym istam, pet kosam ఇప్పుడు మా నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో పెట్ కోసం వీఆర్ గివింగ్ గ్రూమింగ్ సెంటర్ అండ్ పెట్ వెటనరీ సెంటర్. ఎందుకంటే ఒక నెక్స్ట్ ప్లాన్ చేసే ప్రాజెక్ట్లో దగ్గర వీఆర్ ఎక్స్పెక్టింగ్ 300 to 400 డిస్క్ ఫ్యామిలీస్, డబుల్ ఇన్కమ్ సింగిల్ కిడ్ ఫ్యామిలీస్. 300 పెట్స్ ఉన్నాయంటే ఇప్పుడు మీరు చాలామంది, నేను ఇది కూడా కస్టమర్స్తో కొద్దిగా మాట్లాడినా కొద్దిగా అబ్జర్వేషన్కి వెళ్ళి నేర్చుకుంది ఏంటంటే, ఇప్పుడు పెట్కి జ్వరం వచ్చినా చాలా మంది కన్సర్న్ ఉంటుంది. పెట్ అని చెప్పి పెట్ కూడా మనం ఒక బేబీ లాగానే చూసుకుంటాం. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. ఫ్యామిలీస్ పిల్లలు వద్దనుకొని డింక్ వాళ్ళు ఉన్నారు, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, వాళ్ళైతే ప్రాపర్ 100% పెట్ ఉంటుంది. హ్యూజ్ టెండెన్సీ దర్స్ పెట్ ఇన్ దర్ హౌస్. సో అండ్ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ పీపుల్ హ్యావ్ పెట్స్ అండ్ దే లవ్ ట్రావెలింగ్.